అందరికీ నమస్కారం. సంక్రాంతికి వస్తున్నాం. ఎంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసు ఈ ఇయర్. దాని తర్వాత వస్తున్న మా బ్యానర్ నుంచి తమ్ముడు. సో చాలా రిలేషన్స్ మీద మేము మా బ్యానర్ నుంచి సినిమాలు వచ్చాయి. అన్న తమ్ముడు, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, అలాగే బొమ్మరిల్లు అంటే ఫాదర్ అండ్ సన్, శతమానం భవతి అంటే గ్రాండ్ పేరెంట్స్ అండ్ కిడ్స్ మీద. ఫస్ట్ టైం ఒక మా బ్యానర్ నుంచి వస్తున్న సినిమాల్లో అక్క తమ్ముడు మీద వస్తున్న సినిమా ఇది. సో ఇందాక నితిన్ చెప్పినట్టు ఇంతమంది ఆర్టిస్టులు 80 days 75-80 days ఒక ఫారెస్ట్లో ఉండి ఈ సినిమా షూటింగ్ జరిగింది. సో ఈ రోజుల్లో మీ అందరినీ థియేటర్కి రప్పియాలంటే మాకు చాలా ఛాలెంజ్ టైం ఇది. సో ఏదో ఒకటి ఎక్స్ట్రాడినరీ ఎగ్జైట్మెంట్ అవుతే కానీ మీరు రారు, మాకు తెలుసు అది. కానీ తమ్ముడికి మిమ్మల్ని రప్పియటానికి అన్ని విధాలుగా ప్లాన్ చేశా డైరెక్టర్. ఎంసీఏ వకీల్ సాబ్ తర్వాత డైరెక్టర్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి. సో అక్క తమ్ముడు అంటే మేము టీవీలో చూస్తాంలే, థియేటర్ వరకు ఎందుకంటారు, మీరు రారు, మాకు తెలుసు. అందుకే థియేటర్లో ఉండే ఆ 80 days వీళ్ళు ఫారెస్ట్లో షూట్ చేసింది ఏంటంటే థియేటర్లో మీకు ఒక ఎక్స్పీరియన్స్ అంటే వావ్. డెఫినెట్గా మీరు థియేటర్లో ఈ సినిమా వావ్ అనే ఫీలింగ్స్లో చాలా మూమెంట్స్ ఉంటాయి. సో అంటే సెకండ్ హాఫ్ అయితే ఒక 45-50 minutes ఒక వేరే వరల్డ్లోకి వెళ్తారు. ఆ ఎక్స్పీరియన్స్, ఆ ఫీలింగ్ అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ ఎమోషన్. ఇందాక నేను చెప్పినట్టు మా బ్యానర్లో ఫస్ట్ టైం సిస్టర్ అండ్ బ్రదర్ మీద వస్తున్న స్టోరీ ఇది. సో ఇంతమంది కిడ్స్ ఇక్కడ ఎలా అయితే ఎంజాయ్ చేశారో థియేటర్లో ఫ్యామిలీస్తో పాటు అలా ఎంజాయ్ చేసే సినిమా తమ్ముడు. సో సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మళ్ళీ ఫ్యామిలీతో అటు మాస్ ఇటు మీరు ఫ్యామిలీసు కిడ్స్ యూత్ యునానిమస్గా ఎంజాయ్ చేసే సినిమా తమ్ముడు. దిల్ రాజుగా నేను మీకు మాటిస్తున్నా, మీరు థియేటర్కి వెళ్తే డిసప్పాయింట్ అవ్వకుండా థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చేటప్పుడు ఒక మంచి సినిమా చూసి ఒక ఎక్స్పీరియన్స్తో వస్తారు. సో అంత కాన్ఫిడెంట్ ఫిలిం. డైరెక్టర్ అంత హార్డ్ వర్క్ చేసి ఇంతమందితో హార్డ్ వర్క్ చేయించుకొని చేసిన సినిమా. అలాగే నితిన్. సో దిల్ అండ్ శ్రీనివాస కళ్యాణం తర్వాత మేము మా బ్యానర్లో ఇది 3వ సినిమా నితిన్ కాంబినేషన్లో. నితిన్ వర్క్, హార్డ్ వర్క్ అదంతా మీకు థియేటర్లో కనిపిస్తుంది. సో ఇందాకే ట్రైలర్ వచ్చిన దగ్గర నుంచి నేను ట్రైలర్ రిలీజ్ అయిన రోజు ఒక స్టేట్మెంట్ ఇచ్చాను, ఏ వ్యూ అయినా ఒరిజినల్ వ్యూ ఉండాలి అని. సో ఇప్పుడే మా పిఆర్ఓ చెప్తున్నారు, ఎంతమ్మా ఒరిజినల్ నంబర్ చెప్పండి. 4 million అంటే 40 లక్షల మంది ఒరిజినల్గా చూశారు, ఏది ఫ్రీగా లేదు అక్కడ. సో ఇంట్రెస్ట్గా చూస్తున్నారు ట్రైలర్ని. అలాగే ఇప్పుడు మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది. ఈ సాంగ్ కూడా థియేటర్లో ఈజ్ అ రైట్ మూమెంట్లో మీరు ఎంజాయ్ చేసే మూమెంట్లో వస్తుంది. ఇది కాకుండా ఇంకా 3 songs ఉన్నాయి. ఆ సాంగ్స్ కూడా అన్నీ సిచ్యువేషనల్ పరంగానే ఉంటాయి ఈ సినిమాలో. బెస్ట్ టెక్నీషియన్స్ వర్క్ చేశారు. సో ఇట్లా యూనివర్సల్గా డైరెక్టర్ అందరి దగ్గరికి వెళ్ళి ఏం కావాలో తీసుకొని బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి ఇంకా కష్టపడుతున్నాడు. అందుకే ఈవెంట్ కూడా రాలేదు. సో థ్యాంక్ యూ వేణు, థ్యాంక్ యూ నితిన్, థ్యాంక్ యూ లయ గారు. అండ్ 5 నితిన్ చుట్టూ 5 సిస్టర్స్ లాగా ఉంటారు, కానీ అందరు సిస్టర్స్ కాదు, సిస్టర్స్ లాగా ఉంటారు. సో ఒక్కొక్కరు హీరోయిన్ ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఇలాంటి లవ్ స్టోరీ కూడా చూసుంటారు హీరో హీరోయిన్ మధ్యలో స్క్రీన్ పైన. సో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఉంటుంది, అలాగే ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది, ఒక మేనకోడల్ క్యారెక్టర్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ క్యారెక్టర్స్ నితిన్ చుట్టూ ఉంటాయి. అంటే ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీరు థియేటర్లో ఈ సినిమా చూస్తున్నప్పుడు. July 4th మళ్ళీ మా బ్యానర్ నుంచి వస్తున్న ఒక బెస్ట్ ఫిలిం థియేటర్లో రేపు రిలీజ్ అయిన July 4th రోజు ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ వావ్ రియాక్షన్ ఆడియన్స్ దగ్గర నుంచి. సో తప్పకుండా ఈ సినిమా మా బ్యానర్కి ఇంకొక వాల్యూ పెంచే సినిమా. థ్యాంక్ యూ.